హలో టీమ్. ఇది లాస్ట్ టైం ఒక వీడియో చేశాను అండ్ పవన్ కళ్యాణ్ గారిది ఇలా బ్యానర్ ఎడిట్ అనమాట. ఈ ఎడిట్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ చెప్పండి అని అడిగారు. సో ఈ వీడియో చేసే ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇది బ్యానర్ గురించి చెప్పడం కాదు, మన ఫోటోని చూసారా, ఈ ఫోటో కట్ చేసుకోవడం అనమాట. ఇలా ఉన్న ఫోటోని ఎలా కట్ చేసుకున్నాను, మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి వీడియో తీసుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ క్రోమ్, ఇక్కడ మనకి 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇందులో రిమూవ్ బీజీ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. అవి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది, ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, అప్లోడ్ ఇమేజ్ మీరు క్లిక్ చేసుకుంటే మన ఫోటో ఏ ఫోటో అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అడుగుతుంది. ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు పర్టికులర్లీ ఏ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అని చూసారా. ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే రిమూవ్ అయిన బ్యాక్గ్రౌండ్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అంతే. ఇదొక స్టెప్. ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటుంటే ఇదొక స్టెప్. లేదు కొంచెం వేరే స్టెప్, సెకండ్ స్టెప్ వచ్చేసి పిక్స్ ఆర్ట్ ఉంది కదా, పిక్స్ ఆర్ట్ ఓపెన్ చేసుకొని పిక్స్ ఆర్ట్లో ప్లస్ సింబల్ ఎడిట్ ఏ ఫోటో, మీరు ఏ ఫోటో అయితే కట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పక్క జరిగితే మనకి కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ పర్సన్ ఉంది చూసారా, పర్సన్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే కట్ చేసుకుంటుంది అనమాట. దీన్ని టిక్ కొట్టేసుకుంటే మన ఫోటోని కట్ అయిపోద్ది. మన ఫోటోని కట్ అయిపోయాక ఇక్కడ పైన ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని గ్యాలరీ సేవ్ చేసుకొని డన్. ఇలా మన ఫోటో బ్యాక్గ్రౌండ్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది మనం వెబ్సైట్ ద్వారా కట్ చేసాము, ఇది పిక్స్ ఆర్ట్ ద్వారా కట్ చేసాము. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అందులో ఇది కట్ చేసుకోండి. ఇది కట్ చేసుకున్నాక నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా చేయాలి, ఈ బ్యానర్ ఎలా చేయాలని నేను చూపిస్తాను. అండ్ ప్రజెంట్లీ మన ఫోటో కట్ చేసుకుని అర్థమైంది కదా, ఇలా ఫోటోస్ అన్ని కట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.